దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము చిన్న పిల్లలప్పుడు, చిన్న బిడ్డలుగా మనం ఉండినప్పుడు, మనము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, లేదా రాత్రి టైంలో వాష్రూమ్కి లేచి వెళ్ళాలి అంటే మన తండ్రినో తల్లినో లేపి తీసుకొని వెళ్తాం తోడు కొరకు. ఎందుకంటే భయం లేకుండా, వారు తోడు వచ్చినట్లయితే మనము భయం లేకుండా ఉంటాము. అందుకొరకు మనం వారిని తీసుకొని వెళ్తూ ఉంటాం. అలాగే స్త్రీలు, లేడీస్ కూడా ఎదుగుతూ ఉన్నప్పుడు, యవ్వన ప్రయాణకు వచ్చే ముందు, వస్తున్నప్పుడు కూడా కొంతమందిని తోడు తీసుకెళ్తాడు. ఎందుకంటే ధైర్యం కోసము, వారు ద్వారా కాపుదల కలగటం కోసము తోడు తీసుకుని వెళ్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో మనుషులు తోడును కోరుకుంటూ ఉంటారు. తోడు కావాలి, నాకు ధైర్యంగా ఉంటుంది అని అనుకుంటాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనిషి సక్సెస్ సాధించాలి అంటే, ఒక మనిషి విజయ పదంలో ముందుకు వెళ్ళాలి అంటే, ఒక మనిషి చేస్తున్నటువంటి పనులన్నీ సఫలీకృతం అవ్వాలంటే మనుషులు కాదండి, దేవాది దేవుడు తోడు అవసరము. దేవుడు ఏ వ్యక్తికైతే తోడుగా ఉంటాడో, దేవుడు ఏ వ్యక్తినైతే నడిపిస్తూ ఉంటాడో, ఆ వ్యక్తి జీవితము విజయాలతో ఉంటుంది అని మనము గమనించగలము. ఇక్కడ లేఖన భాగాలను మనం గమనించినట్లయితే, ఒక రాజుకు దేవుడు తోడుగా ఉండి అతనికి విజయాలు ఇచ్చినట్లుగా మనం చూద్దాం. లేఖన భాగము 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. దేవుడు నీకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు ప్రవక్త సౌలు మహారాజుకు చెప్తున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడయ్యా, నీకు ఇక దిగులు లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినాను, ఏ యుద్ధము చేసినాను, ఏ పని పూనుకున్నాను, నువ్వు జయమే నీకు కలుగుతుంది, కానీ అపజయం అనేది నీకు రాదు అని ఒక ప్రవక్త సౌలు రాజుకు చెప్తున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు విశ్వాసం ఉంచండి. ఓ సహోదరి, సహోదరుడా, ఇప్పటివరకు నీ జీవితంలో ఫెయిల్యూర్సే ఉన్నాయా? ఇప్పటివరకు నీ జీవితంలో ఇబ్బందులు, కష్టాల కడగలలో నువ్వు మునిగిపోతూ ఉన్నావా? దిక్కు తోచని స్థితిలో నువ్వు పడి ఉన్నావా? అయితే ఈ దినము నుంచి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ దినము నుంచి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ దినము నుంచి దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించబోతున్నారు. అయితే మీరు విశ్వాసం ఉంచండి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని యథార్థ హృదయులై, మీ పాపములన్నీ విడిచిపెట్టి పశ్చాత్తాప్తులై, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయనను అడగండి. ప్రభువా, నాకు తోడుగా ఉండండి. ప్రభువా, నా తోడు ఉండండి అయ్యా. మీరు నాతో ఉండి నన్ను నడిపించి, నన్ను బలపరిచి నాకు విజయాలు ఇవ్వండి ప్రభు అని ఎవరైతే యథార్థ హృదయంతో అడుగుతారో, దేవుడు వారికి తోడయండి వారిని నడిపించబోతున్నాడు. దేవుడు వారికి తోడయండి వారిని నడిపించబోతున్నాడు. దేవుడు మీకు తోడయండి మిమ్మల్ని నడిపించబోతున్నారు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, విశ్వాసం ఉంచండి. ఈ దినమే దేవుని తోడు కోరుకునండి. ఆయనను తోడు తీసుకువెళ్ళి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు జరిగింప చేసుకొని విజయ పదములో నడవండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.